గమనించాలి. ఒక రోజులో 24 గంటల్లో దేవునితో మాట్లాడడానికి కనీసం 5 నిమిషాలైనా మనం కేటాయించకపోతే దేవుని మనసు మనకు ఎలా అర్థమవుతుంది? దేవుని ఉద్దేశాలు మనకు ఎలా అర్థమవుతాయి? దేవుని యొక్క ఆలోచనలు మనకు ఎలా అర్థమవుతాయి? ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుడు 24 గంటల సమయం మనకిచ్చారు రోజులో. అయితే దేవుడిచ్చిన ఆ యొక్క సమయంలో కనీసం 5 నిమిషాలన్నా ప్రార్థన చేయడానికి, 5 నిమిషాలన్నా దేవుని వాక్యాన్ని చదవడానికి, 5 నిమిషాలన్నా దేవునితో మాట్లాడడానికి సమయాన్ని కేటాయిస్తున్నామా? దేవునికి సమయం కేటాయించకపోతే దేవుని మనసు ఎలా అర్థమవుతుంది? దేవుని ఆలోచన ఎలా అర్థమవుతుంది? దేవుడు మానవుని కొరకు దాచి ఉంచిన మేలులు మనకు ఎలా అర్థమవుతాయి? రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని గురించిన విషయాలు మనకు ఎలా అర్థమవుతాయి? ఒకసారి ఆలోచన చేద్దాం. చాలామంది వ్యక్తులు తమ జీవితంలో పాపముకు ఆకర్షించబడ్డానికి కారణం ఏంటంటే దేవునితో మాట్లాడే అనుభవం లేకపోవడం. ఎప్పుడైతే మానవుడు ప్రతిదినము దేవునికి ప్రార్థన చేస్తాడో, దేవుని వాక్యాన్ని చదువుతాడో, దేవునితో మాట్లాడడానికి సమయాన్ని కేటాయిస్తాడో దేవుని గురించి మరింతగా తెలుసుకుంటాడు, దేవుని మనసును మరింతగా గుర్తిస్తాడు, దేవుడు చెప్పినట్టుగా జీవిస్తాడు. ఎవరైతే దేవుడు చెప్పినట్టుగా జీవిస్తారో వారి జీవితాల్లో శ్రేష్టమైన మేలులు పొందుకుంటారు, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు మనకిచ్చిన సమయంలో కనీసం 5 నిమిషాలన్నా దేవునితో మాట్లాడడానికి సమయాన్ని కేటాయిద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.